హాయ్! వెల్కమ్ టు శ్రీతేజుస్ కిచెన్. నేను మీకు చూపించబోతున్నది సెలరీ పచ్చడి. ఈ సెలరీ అనేది ఒక వెజిటబుల్. దీన్ని యూజువల్‌గా జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో నేను ఫర్దర్‌గా వీడియోలో కూడా చెప్తాను. అండ్ మనం ఈరోజు ఈ సెలరీతో పచ్చడి చేసుకోబోతున్నాము. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి కానీ, దోసలోకి కానీ చాలా బావుంటుంది. మీరొకసారి ఈ పచ్చడిని ఈ వెజిటబుల్ దొరికితే గనక మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇంకా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇదేనండి సెలరీ అంటే. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీంతో మనం ఇప్పుడు పచ్చడి చేసుకోబోతున్నాము. యూజువల్‌గా దీన్ని జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. బాడీలో ఉన్న కంటామినేట్స్‌ని కానీ, టాక్సిన్స్‌ని కానీ బయటికి పంపించడం కోసం ఈ జ్యూస్‌ని తాగుతారు. అండ్ ఇది హైడ్రేట్ చేస్తుంది బాడీని. దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి. మెయిన్‌లీ పొటాషియం అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ కే అండ్ ఫోలేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ సెలరీ బెనిఫిట్స్ ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. ఇంకా కాన్‌స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. మన బాడీకి హైడ్రేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ జ్యూస్‌ని తాగేవాళ్ళు ఎక్కువగా దేనికి ప్రిఫర్ చేస్తారంటే బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని బయటికి పంపించడానికి ఈ జ్యూస్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సెలరీతో పచ్చడి చేసుకుందాం మనం. దీన్ని చేయడం కోసం చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే అవసరమవుతాయి. మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది సెలరీని వాష్ చేసి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ చింతపండు ఇవే మనం మెయిన్ ఇంగ్రీడియెంట్స్ పచ్చడి చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక పాన్ పెట్టుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సెలరీని వేయండి. ఇవి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఆయిల్‌లో. ఎక్కువ పెద్దగా సైజ్ కట్ చేశారంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఈ సెలరీ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ ఆయిల్‌లో బాగా మిక్స్ చేయండి. ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసి దీనికి మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతుంది. అలాగే ఇవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇది మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ పైన అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి కుక్ చేస్తూ ఉండండి. ఈ ముక్కలు మనకి బాగా మగ్గిపోయాయి. సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయ్యే వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ, కలుపుతూ మీరు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం మెదిపినప్పుడు ఇది మెత్తగా అయితే గనక మనకిది రెడీ అయిపోయినట్టే. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఈ సెలరీ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకుందాం. తర్వాత ఇదే పాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని నేను 8-10 వరకు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చిని తీసుకోండి. తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేస్తున్నాను. మీకు ఇలా చూపిస్తున్నాను కదా! ఈ సైజులో చింతపండుని తీసుకొని దాన్ని కూడా పచ్చిమిర్చిలో వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి, చింతపండు కూడా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు మిక్స్చర్ ఉంది కదా! దాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా. వీటితో పాటు ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా! సెలరీ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్‌ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ సెలరీని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్‌గా గ్రైండ్ చేయొద్దు. కొంచెం కోర్స్‌గా చేసుకుంటే తినడానికి బావుంటుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకుందాము. దీనికోసం సేమ్ ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా పోపు దినుసులను వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. మీరు కరివేపాకు వేసుకోండి పోపులో, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేయాలి. ఈ పచ్చడి వేసిన తర్వాత ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఈ పచ్చడిని ఆయిల్లో 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీరు 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన సెలరీ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సెలరీ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ తేజూస్ కిచెన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.